प्रिय भारत जनयित्री दिव्यदात्री, जय 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 प्रिय भारत जनयित्री दिव्यदात्री, जय 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 शतसहस्र नर नारी हृदय नेत्री, जय 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 शतसहस्र नर नारी हृदय नेत्री, जय 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 प्रिय भारत जनयित्री दिव्यदात्री, जय जय सस्यामल सुश्यामचल चेनांचल, जय जय सस्यामल सुश्यामचल चेनांचल, जय वसंत कुसुमलता चलित ललित चूर्ण कुंतल, जय मदीय हृदयाशय लाक्षारुण पदयुगला, जय 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 प्रिय भारत जनयित्री दिव्यदात्री. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ నేను మాట్లాడబోయే విషయంలోనూ నాకన్నా అనుభవజ్ఞులు, నాకన్నా బాగా చూసిన వాళ్ళ జీవితాన్ని, వయసు ఏదైనా అయి ఉండొచ్చు. ఎందుకంటే ఏ హిందూ జన జాగరణ కోసం మనం ఇక్కడ కూర్చున్నామో బహుశా దాని పుట్టుక, దాని ఉనికి పాతబస్తీ నుంచే మొదలయ్యి పాతబస్తీ నుంచే అది విత్తనంగా మొక్కై వటవృక్షం అవ్వాలని కోరుకుంటున్నాము. కాబట్టే ఈ పేరు మీద పిలిస్తే ఇంతమంది హైందవులు తపనపడి తరలి వచ్చారు. ఈరోజు ఇదే పేరు మీద ఇంకెక్కడైనా చెయ్యాలనుకుంటే బహుశా అది ఇంత పవిత్రంగానో, ఇంత సదుద్దేశంతో, ఇంత తపనతోటో రావడం అంత చిన్న విషయం కాదు. ఎందుకంటే ఈ భూమి ఏదైతే తెలంగాణకు సంబంధించి ఈరోజు తెలంగాణ అంటున్నాము, కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కూడా నిజమైన సంస్కారాన్ని, సభ్యతను, సంస్కృతిని, చరిత్రను హైందవ పరంగా చూసిన గడ్డ ఇది. ఇటు పక్కన ఇంకొక పక్కన విజయనగరం ప్రాంతాలు ఎక్కడైతే నదులు ఉన్నాయో, నదులు లేకపోయినా తెలంగాణ గడ్డ మీద చూసిన అత్యద్భుతమైన చారిత్రాత్మక భూమి ఈరోజు పాతబస్తీ. కానీ విశేషం ఏంటంటే ఇక్కడ ఈరోజు ఎందుకు ఈ సభను ఏర్పాటు చేసే దుస్థితి మనకు వచ్చింది. మీ మనసు నొప్పి కలగచ్చు నేను ఈ మాట మాట్లాడుతున్నందుకు, కానీ ఇది దుస్థితి. ఎందుకంటే వారు అన్నారు, హైందవ దేశంలో హైందవ ధర్మము మనదైనప్పుడు దాన్ని జాగృతి చేయవలసి వస్తోంది. అంటే అది నిజంగా మనని మనం ప్రశ్నించాల్సిన ఒక పరిస్థితి మాత్రమే. ముందుకు వెళ్లే కొద్దీ కాస్త మనం వెనక్కు వెళదాం. మనందరము ఈ దేశాన్ని హైందవ ధర్మ సంస్థాపన అయిన ప్రదేశం కింద గుర్తిస్తాం. ధర్మము అంటే జీవన విధానం. వేరే ఏ మతానికి కూడా ధర్మం అనే పేరు లేదు. ఇస్లాం మతం, క్రైస్తవ మతం, కానీ హైందవ ధర్మము అంటే దాని అర్థం ఏంటంటే పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనం ఎట్లుండాలి, ఎట్లా లేవాలి, లేచినాక మొహం కూడా ఎట్లా కడగాలి, నుంచి కూడా అంటే మొహం కడగకుండా నోట్లోని తుప్పరలు నేల మీద పడకూడదంటారు. మనకి అది ఎందులోనూ లేదు. బెడ్ కాఫీలు ఉన్నాయి వాళ్ళకు. మనది ఎంత విచిత్రం అంటే మొహం కడగందే రూములోంచి బయటికి రాకూడదు. ఆ తర్వాత ఇట్లా నోరు కడుక్కుంటా నవ్వుతా కనిపిస్తుంటారు మీకు చాలా మంది. కానీ వేప పుల్లలు లెక్క ప్రకారం ఏంటంటే
పొద్దున లేచి వెళ్ళేవాళ్ళు లేచి ఊరంతా జాగృతం కాకముందే మొహం కడుక్కోవాలి అనేది మన సాంప్రదాయం. కాబట్టి అంటే ఒక మొహం కడుక్కునే దగ్గర నుంచి మన జీవన విధానం, వేసే వస్త్రధారణ, తినే తిండి, జొన్న రొట్టెలే కావచ్చు, రాగి సంగటే కావచ్చు, ఉలవల చారే కావచ్చు, ఇవన్నీ కూడా హైందవ ధర్మమే. ఈ మతము కాదు ఇది. ఎందుకంటే తినే భోజనము, వేసుకునే బట్ట, మాట్లాడే మాట, గౌరవించే విధానము, పెద్దలను మనం చదువుకునే చదువు, మనం నేర్చుకునే శాస్త్రము అన్నీ హైందవ ధర్మం. మరి ఇటువంటి ధర్మము బ్రిటిషర్లు మనను పరిపాలించక ముందు, బ్రిటిషర్లు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు మీద ఈ దేశానికి దండయాత్ర చెయ్యక ముందు, కూర్చున్న వాళ్ళందరూ పెద్దలే. ఇక్కడ నాకు ఒక చిన్న సంశయం ఉందంటే, నాకు చిన్న డౌట్ ఉంది. ఈస్ట్ ఇండియా కంపెనీ కానీ బ్రిటిష్ సామ్రాజ్యం కానీ భారతదేశానికి రాకముందు స్త్రీలు ఏ రకమైనటువంటి వస్త్రధారణ వేసుకునేవారు చెప్పగలరా మీరెవరైనా? స్త్రీలు ఏ రకమైన వస్త్రధారణ వేసుకునేవాళ్ళు, ఎటువంటి బట్టలు వేసుకునేటోళ్ళు? స్త్రీలు చీరలు కట్టుకునేవాళ్ళు. అయ్యా మీరు ఎవరైనా చెప్పగలరా? స్త్రీలు సరే, అంటే ఏకవస్త్రం అంటే మీకు చీర విధి విధానంలో ఉండేది. మరి మగవాళ్ళు ఏం వస్త్రం వేసుకునేవారయ్యా? ధోతీలు వేసుకునేవారు. ఆంగ్లేయులు వెళ్ళిపోయినారు. మనం స్త్రీలను మీరు బయట ఎందుకు వేసుకోవట్లేదని ప్రశ్నిస్తున్నాం. మగవాళ్ళని ఎవరు ప్రశ్నించాలమ్మా? ఆంగ్లేయులు వెళుతూ వెళుతూ మీకు బట్టలిచ్చారు, మాకు బట్టలిచ్చారు. మీకు మీ బట్టలను ఫార్మల్స్ చేసేసుకొని హైందవ ధర్మం గురించి మాట్లాడతారా? మమ్మల్ని మాత్రం పదే పదే ప్రశ్నిస్తారా మీరందరూ కలిసి? ఎక్కడి ధర్మమయ్యా ఇది? ఏ హైందవ ధర్మమయ్యా ఇది? భరతమాతనేమో భరతమాత అంటారా? ఇక్కడ స్త్రీ పూజనీయురాలంటారా? ఆవిడ మనకన్నా అధిష్టానంలో ఉందంటారా? ఆవిడని నిత్యం గౌరవించాలంటారా? సరి సమానత్వం వచ్చేసరికి ఏందమ్మా ఫెమినిజం మాట్లాడతారు, ఉమెన్ ఎంపవర్మెంట్ మాట్లాడతారు, మంచి మర్యాద లేదు, మొగోడు ఎట్లంటే సరి సమానం అంటారు, మీరు ధీటంటే ధీటంటారంటారా? మరి మాకు తండ్రి తుల్యులు, భర్తలాగా వయసు కన్నా పెద్ద ఉన్న స్థానంలో ఉన్నవారు, మాకు మార్గం చూపించిన వాళ్ళు, చూపించాల్సిన మహానుభావులైన పురుషులు, యోగ్యులు, మీకు వర్తించదా నాయన హైందవ ధర్మము? మీరు వేసుకోరా సనాతన ధర్మం బట్టలు? గుళ్లకు వెళుతూ చక్కటి RSS ప్రోగ్రాంకి వస్తూ ఎన్నో హోమాలు చూశాను. ప్యాంటు షర్ట్లలో హోమాలకు మీరు వెళ్ళిపోవచ్చు. అదే గౌన్లు వేసుకొని మేము వెళ్ళకూడదే? ఏందయ్యా ఈ అధర్మము? ఏం చెప్పించమంటారయ్యా ఆడపిల్లలకు నన్ను? అదే ఇంట్లో ఒక మగ పిల్లవాడు పెరుగుతుంటాడు, వాడి చెడ్డీ వేసుకొని తిరుగుతుంటాడు, బర్మడాదు షార్ట్స్ అనుకుంటూ. అదే ఇంట్లో ఆడపిల్లని మీరు ఈ బట్టలు వేసుకోవద్దు, ఆ బట్టలు వేసుకోవద్దు అంటారు. అదే ఇంట్లో టీవీ పెట్టుకుంటారు, అన్ని ఛానల్స్ పెట్టుకుంటారు, అశ్లీలమైన సినిమాలు అందరూ కూర్చొని చూస్తుంటారు. అదే ఇళ్లలో మొబైల్ ఫోన్స్ ఉంటాయి మీ చేతుల్లో, యూట్యూబ్లు చూస్తూ ఉంటారు, ఇన్స్టాగ్రాములు కావాలి. ఈ వయసులో కూడా అందరికి ఇన్స్టాగ్రాములు కావాలా, ఫేస్బుక్లు కావాలా, అన్ని కావాలా మీకు? మీరేమీ వదిలిపెట్టలేదు స్వామి. నేను ఇట్లే మాట్లాడుతాను, వినగలిగితే వినండి నా మాట. రోజు మీరెక్కడ మార్గం ఇచ్చారయ్యా? తప్పులెంచువాడు తమ తప్పులెరుగును, ఉర్విజనులకెళ్ళనుండు తప్పు. అమ్మవారికి వస్తాం, ఇక్కడ నమస్కారం పెడతాం, ఇంట్లో అమ్మ భార్య నీకెందుకు నోరు మూసుకో అంటాం. ఏం తెలుసు, చాలా దునియా చూసినట్టు మాట్లాడతావు నువ్వు అంటారు. మరి ఆ భరతమాతకి, అమ్మవారికి, బాలా త్రిపుర సుందరికి, పోలేరమ్మకు, పోచమ్మకు, ఇంట్లో భార్యకు తేడా ఏందయ్యా? అంటే మీకు ఉద్యోగం రావాలంటే ఆమె దగ్గర టెంకే కొడతారా?
మీకు ఈ పోస్టులు కావాలంటే పోయి ఆమె దగ్గర ఘటాలు ఎత్తే టైంకి భార్యను ఘటం ఎత్తమంటారా? ఏ సభ్యతా సాంప్రదాయాన్ని స్త్రీ గౌరవించి మీ వంశాలలో నిలబెట్టాలనుకుంటున్నారో అది ప్రతిరోజు ఉన్న రోజే. మీ ఇంట్లో ఎప్పుడైతే భోజనంలో జొన్న రొట్ట రోజుకు ఒక్కసారి అయితే వండబడుతుందో, మీ ఇంట్లో ఏ రోజైతే ఆ జొన్న రొట్టెలో దంచిన ఉల్లిపాయ పచ్చడి తయారైతుందో, ఏ రోజైతే మీ ఇంట్లో రాగి సంగటి ముద్ద తయారైతుందో, ఏ రోజైతే మన దేశంలో ఆవులు చెత్త చెదారం తినకుండా రోడ్ల మీద దయనీయ స్థితిలో తిరగవో, రోజు వచ్చేదారిలో పోయేదారిలో చూస్తుంటా నేను పాతబస్తీలో. నాకు తెలిసి ఈ రోజుకి నేను ఒక 700 కిలోమీటర్లు ముగించింట తిరగడం, దరిదాపు ఒక 2-3 నెలల్లో. ఆ మహాతల్లికి అందరూ పెట్టే చెత్త చెదారానికి రోజు స్కూల్కి వెళ్ళే పిల్లలు చూస్తుంటారు, రోజు అదే స్కూల్కి వెళ్ళే పిల్లలు వస్తూ చూస్తుంటారు. ఇంటికి రాగానే గోమాత కా పూజా కరో. कौन से गौ माता का पूजा करना? वो गौ माता जो कचरा खा रही है, या वो गौ माता जिसको हमें पुस्तकों में पढ़ाया जा रहा है, घर में पढ़ाया जा रहा है कि गौ माता का पूजा करना चाहिए? किस गौ माता का पूजा करें? क्या हमारा जिम्मेदारी नहीं है कि वो कचरा ऐसा ना पड़े रहे? किस कचरे के बारे में बात कर रहे हैं? हम धर्म में जो हम स्वयं अपने हाथों से कुचल दिए। सवाल पहले अपने आप को करना चाहिए, यहां से सवाल उठना चाहिए. ఇంత పిల్లలు ఉంటారు, ఆడపిల్లలు, వాళ్ళకి ఫ్రాకులు వేస్తారు, ఫ్రాకుల తర్వాత నెమ్మదిగా చెడ్డీలు వేస్తున్నారు, చెడ్డీల నుంచి నెమ్మదిగా ప్యాంట్లు వేస్తున్నారు, చినిగిపోయిన ప్యాంట్లు కూడా మీరే కొనిస్తున్నారు. సడన్ గా 14-15 ఏళ్ళు వచ్చినాక ఏంది బట్టలని మీరు నోర్లేళ్ల వెళ్ళి తీసుకుంటున్నారు. సాంప్రదాయం అనేది మొక్కై వంగనిది మానై వంగున. మొక్కగానే ఆ ఆడపిల్లలకి మగపిల్లలకి ఇద్దరికి సమానంగా ధర్మాన్ని నేర్పించాలి. ఇద్దరికి సమానంగా ధర్మం ఏంటో తెలియచెప్పాలి. ధర్మం అంటే ఏంటి? మన సంస్కృతి. వాడిపెట్టిన పిజ్జాలకు మనమేగా పోయి తింటున్నది, వాడిపెట్టిన బర్గర్ షాపులకు మనమేగా పోయి తింటున్నది. ఎవరైనా తింటున్నది ఆ తిండ్లు? తినండి. వారానికి ఒక్కరోజు ప్రపంచంలో అన్ని రకాల భోజనాలు తినే హక్కు మనకి ఉంది. కానీ మన తిండ్లు ఎక్కడ పోయినాయి? మన పిల్లలకు నిజంగా మన పూర్వీకులు వండే తిండ్ల పేర్లు తెలుసా? కనీసం తిండ్లు దేవుడెరుగా తిండ్ల పేర్లు తెలుసా? తెలియదు. నేను చెప్తా బస్తీ మీద సవాల్, తెలియదు మీ ఇళ్ల పిల్లలకి ఎవరికి ఆ పేర్లు. మన భోజనాలు ఏంటో తెలియదు, మన పండగలు ఏంటో పేరుకు తెలుసు. ఎందుకంటే హాలిడే డిక్లేర్ అవుతుంది కాబట్టి. కొన్ని పండగలకైతే అల్లరి చేస్తాం కాబట్టి. మీరు ఎప్పుడైనా చూసారా వినాయక చవితికి వెనక డీజే ఏం పాటలు పాడతాయో? జిలేలే జిలేలే, ఈ పాట నేను 1,00,000 సార్లు విన్నా. నా రక్తం ఇట్లా ఇట్లా ఉడికింది శరీరంలో నుంచి. ఏందా పాట? ఎవరి పాట? ఎవరి పాట? మనం వేసుకుంటున్నాం. వినాయకుడి ముందు వెనక డీజేలో ఆ పాటలు వస్తున్నాయి. ఈరోజు మీకు ఒక చదివి వినిపిస్తాను. నేను ఈరోజు ఇక్కడ ఖచ్చితంగా ఇది చదువుదామని నిర్ణయించుకొని వచ్చినాను. మలక్పేట్ పిల్లర్ నంబర్ 1466 వద్ద దగ్గర దర్గా అక్రమ నిర్మాణం జరుగుతుంది. దీన్ని సాధ్యమైనంత త్వరలో తొలగించడం హిందూ బంధువుల కర్తవ్యం. చెప్పండి, ఏం చేద్దాం అందరం కలిసి? అన్ని తర్వాత మాట్లాడదాం. ముందు దీన్ని ఏం చేద్దాం చెప్పండి, నేను రెడీగా ఉన్నా. చెప్పండి, ఏం చేద్దాం? కరెక్ట్ మనసు ఇది. నా సవాల్ ఇది. నేను రెడీగా ఉన్నా. నన్నేం చేయమంటారు చెప్పండి, మీరందరూ ఏం చేస్తారు చెప్పండి. అంటే ఏం చేద్దాం? ఘటపాలను తీసుకొని బయలుదేరదామా? రేపు అందరం 11:30కి అక్కడ పోయి పోచమ్మ విగ్రహం పెడదాం. డిసైడ్ అయినామా? చేతులు ఎత్తండి ఎవరైనా నాకు వస్తారు. చేతులు ఎత్తిన వాళ్ళ పరిస్థితి ఏంటైతే వాళ్ళ కొద్దా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ చేతులు ఎత్తారా? ఎందుకు? రేపు సోమవారం పని ఉందా? ఆలోచనతో కూర్చొని ఉంటే దర్గాల మీద దర్గాలు తయారైపోతూనే ఉన్నాయి. కూర్చొని ఉందాం. ఆవేశం ఉంది కాబట్టి కరసేవకులు వెళ్ళి మనకి ఈరోజు రామాలయం ఇచ్చారు.
ఆవేశానికి ఆలోచనకి చాలా వ్యత్యాసం ఉందయ్యా. కూర్చొని 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 ఆలోచించేది ఆలోచన కాదు. కడుపు రగిలితే చేసే పని ఆవేశము కాదు. కడుపు రగలడానికి కూడా కాలం పడుతుంది. అందుకే నేను గడ్డపాలను తీసుకుని వెళ్తామని పోచమని పోయి పెడదామన్నా నేను. అందుకే అక్కడ లెట్స్ యాక్ట్ ద వే ద లా వాంట్స్ us to act. ఇలా ఒకటి 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 వెనుక ఈ రోజు మనకి రామాలయం ఎందుకు వచ్చింది? 500 సంవత్సరాలుగా పోరాడుతున్న తర్వాత ఈ రోజు రామాలయం వచ్చింది. కరసేవకులు గతించిపోయారు, గతించిపోయారు, గతించిపోయారు. వేలలో లక్షలలో. ఎందుకు వచ్చింది రామాలయం? ఎందుకు వచ్చిందంటే ఎప్పుడైతే రాజకీయము హైందవ ధర్మం ప్రకారం భగవద్గీత ప్రకారం నడిచిందో ఆ రోజు వచ్చింది రామాలయం. అది రాజకీయం అంటే. రాజకీయ నాయకులలో తేడా ఉండవచ్చు, కానీ రాజకీయంలో తేడా రానికూడదు ఏ రోజు మనం. అంటే దాని అర్థం ఏంటి? ఎప్పుడెప్పుడు ఎక్కడ మన హైందవ ధర్మ సంస్థాపనకు మనకు సమస్య కలుగుతుందో అక్కడక్కడ రాజకీయాలు మనవి కావు అనుకున్న నాడు ఈ దేశం ఎప్పుడు ముందుకు వెళ్ళదు. ఎందుకంటే దాన్ని నడిపించేది రాజకీయాలు. ఈ రోజు కూడా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంతమంది పాత బస్తీలో దిన గండంలాగా పోరాడుతూనే ఉన్న ముందుకు వెళ్ళకపోవడానికి కారణం మీ వెనక మీకు కావలసిన రాజకీయాలు ఉండకపోవడమే. మీ మనసును, మీ శక్తిని, మీ భక్తిని, మీ మార్గానికి నిలబడే ఒక పవర్ మీ వెనక ఉండకపోవడం. ఎంతకు మనకి గంగి గోవు పాలు గరిగడైనను చాలు కడవడైననేమి కరము పాలు. మీరు అనుకోవచ్చు ఈరోజు నాకు మైక్ ఇచ్చినందుకు నేను రాజకీయంగా పరంగా దీన్ని వాడుకుంటున్నానని మీ మనసులో ప్రశ్న వచ్చినా నాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయం వీటిలో అన్నిటికన్నా. నేను మొన్న బహదూర్పుర 15 రోజులున్న బహదూర్పుర వెళ్ళాను. 150 ముస్లింల ఇండ్లు, వాటిలో మధ్యలో ఉన్న ఒక బాధపడుతున్న శివాలయం. ఆ శివాలయానికి నీళ్లందవు. ఆ శివాలయాన్ని పాపం 7-8 తరాలుగా కాచుకుంటున్నారు పెద్దవాళ్ళు ఎవరు. ఆ మహాతల్లి పిల్ల జల్ల అందరూ వదిలిపోయినారు. శివయ్యను వదలలేక ఆ రేకుల కింద ఉండలేక బాధపడుతూ ఉంటే నేను గోశాలకు పోతే నన్ను రమ్మంటే వెళ్ళా. సమస్య ఏమిటంటే నేను ఒక్కదాన్ని ఎన్ని చెయ్యగలను? వెళ్ళి చేస్తా, మారుస్తా. దాని ఇంకొక 4 అడుగులు లోపలికి పోతే పోచమ్మ దేవాలయం. చుట్టూరా వాళ్ళ ఇండ్లే. నేను అడిగాను, తల్లి ఎలా బతుకుతున్నారమ్మా మీరు ఇక్కడ అని అడిగాను. అమ్మ ఒకప్పుడు అందరూ హిందువులే ఉండేవాళ్ళు తల్లి. ఇక్కడ ఏ హిందువు కన్నా తన భూమిని, తన నేలను, తన ఇల్లును వదిలిపెట్టి వెళ్ళాలనిపిస్తుందా? అనిపించదు. కానీ ఏదో ఆ రోజు కూడా ఎవరో ఒకళ్ళు వెళ్ళి ఏదో కంప్లైంట్ పెట్టి ఉంటారు, పోలీస్ స్టేషన్లో పెట్టుకొని ఉంటారు, బాధపడి ఉంటారు, ఏడ్చింటారు, నాయకులకి ఎవరికో చెప్పుంటారు, బాధపడి ఉంటారు. కానీ ఇన్ని రోజుల వరకు ఆ బాధను వినే నాథుడు లేకుండా ఉండడమే మనకి ఈరోజు ఆలోచింప చేసుకునే విషయం. ఇదే రామాలయము రాజీవ్ గాంధీ చెవులోనూ ఉంది. ఆయన విన్నాడు, ఆయన నేతృత్వంలోనూ విన్నాడు, ఆయన చేసిండొచ్చు. కానీ ఈరోజు మోదీ గారు మాత్రమే దానికి నిలబడడానికి కారణం ఏంటంటే సాక్షాత్తు రామస్వరూపంగా ఆయనను తాను బాధ్యత ఉంది అని అనుకున్నందుకే. అటువంటి రాష్ట్రంలో యోగి వంటి అద్భుతమైన రాష్ట్రంలో ఒక చీఫ్ మినిస్టర్ కూడా ఉండడము ఆయనకు తోడయ్యింది. అదే తెలంగాణలో ఉండింటే తెలిసేది మన పని. ఆయనను ముప్పుతి పొలిపెట్టి 3 చెరువులు నీళ్లు దాపిద్దు. రాముడు చేసుకున్న అదృష్టము, మనందరం చేసుకున్న అదృష్టము. అటు ప్రధానమంత్రి, ఇటు ముఖ్యమంత్రి ఇద్దరు హైందవ ధర్మ సంస్థాపకులు అవ్వడం. మనందరం చర్చించవలసిన ప్రప్రదమైన విషయం ఏంటంటే మనమంత చేతగాని వాళ్ళమా, ఒంటరి వాళ్ళమా? ఎవరయ్యా మనం? అపర రావణ సైన్యంతో పిడికిలి మంది వానరులతో యుద్ధం చేయించిన రామరాజ్యం అయ్యా ఇది. మనము యోధులం. మనం పిడికిలి మంది ఉన్నా చాలు. శివాజీ మహారాజ్ లాంటి వాళ్ళు ఔరంగజేబు కట్టివేసినా కూడా పులబుట్టలో నుంచి తెలివిగా బయటికి వచ్చేసినటువంటి దేశం ఇది.
అంత సామాన్యంగా మన బలాన్ని మనమే తక్కువ అంచనా వెయ్యరాదు. ఈసారి మనమందరం ఒక్క మాట మీద, ఒక్క గొంతు మీద, ఒక గళంతో ఏకమవ్వాలి. దేనికి ఏకమవ్వాలి తెలుసా? మన కోసం కాదు. ఒక రకంగా నా తరము అయిపోయింది, మన పిల్లల తరం కోసం చెయ్యాలి, వాళ్ళ పిల్లల తరం కోసం చెయ్యాలి. ఇదే మాట బాబర్ దగ్గర తెనాలి రామకృష్ణ ఒక ముస్లిం వేషం వేసుకొని విత్తనం నాడుతున్నాడంట. ఎందుకు? శ్రీకృష్ణదేవరాయలకి లేనిపోని కొట్లాటలు ఈ మధ్యవర్గం వాళ్ళు తెప్పిస్తున్నారని తెలుసుకొని ఆయన వెళ్ళాడు కబురు తీసుకొని. కానీ బాబర్తో కలవనివ్వరని ఆయన చీకట్లో తవ్వుకుంటూ విత్తనం వేస్తున్నాడు అక్కడ, మామిడి విత్తనం. ఆ ముసలి బాబర్ అడిగాడంట, నీ పిచ్చి కాకపోతే చచ్చే ఈ వయసులో నీకు ఇంత ఆశ ఏమిటయ్యా, విత్తనం వేస్తున్నావు, తిందామనుకున్నావా అని. ఇదే అనుకొని ఉంటే ఈ రోజు నువ్వు మామిడి పండ్లు తిందువా బాబర్ అని అడిగాడు. ఆయనే తెనాలి రామకృష్ణ. అలా ఈ రోజు నేను వెయ్యాలనుకుంటున్న విత్తనం దాన్ని ఏదో పండైతే నేను తిని ఉద్ధరిస్తానని కాదు. పిల్లలు, ఆ తర్వాత పిల్లలు, ఆ తర్వాత పిల్లలు సువర్ణ భాగ్యనగరం రూపంలో ఎవరితోనూ హింస పడకుండా దేదీప్యమానంగా అఖండంగా వెలిగే హైందవ పిల్లల కోసం చేస్తున్న శ్రమ ఇది. దీని వెనకాల ఎంతో మంది ఇన్ని ఏళ్లగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఏబీవీపీ తరపున గాని లేకపోతే బజరంగలి పేరునే గాని ఎన్నో కార్యక్రమాలు చేశారు. అటువంటి వాళ్ళ నినాదానికి, అంటే ఇది వరకు నేను ఒకరికి చెప్పాను, ఏమ్మా అంత పెద్ద మహాయజ్ఞం నువ్వు వెళ్ళి ఓల్డ్ సిటీలో ఎందుకు చేస్తున్నావు అన్నారు. వాళ్ళకి నేను ఒకటే మాట చెప్పాను, అయ్యా నీకు ఒక చిన్న విషయం చెప్తాను నేను, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఇది ఎందుకు పాత బస్తీలోనే చెయ్యాలో 45 రోజుల మహాయజ్ఞం అన్నాను. ఏమిటమ్మా అని అడిగారు. మీకు కట్టర్ మనస్ఫూర్తిగా ప్రేమించే ఒక 8 లక్షల మంది హైందవులు కావాలంటే చదువుకున్న వాళ్ళని ఎంతమందిని జల్లెడ పెడితే నీకు 8 లక్షల మంది దొరుకుతారు అని అడిగారు. చెప్పండి మీరు చూద్దాం. ఆధునికమై చదువుకున్న ఎంతమంది హైందవులలో మీరు జల్లెడ పెడితే మీలాంటి హిందువులు దొరుకుతారు? నా లెక్క కనీసం ఒక 4 కోట్లు ఉండింది. కనీసం ఒక 4 కోట్ల మంది అయినా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఖైరతాబాద్ అటు పక్కనంతా మనం తిరిగితే కనుక సుమారు ఒక 4 కోట్ల మంది హైందవులను జల్లెడ పడితే కానీ ఇటువంటి హైందవులు దొరకరు. అప్పుడు ఒకటే మాట చెప్పాను, అట్లాంటి 8 లక్షల మంది హైందవులు హైందవ ధర్మం కోసమే అహర్నిశలు కష్టపడుతూ వారిని నా అనుకోనే వాళ్ళు లేకుండా ఒక 40 ఫీట్లకు అటుపక్కన జీవిస్తున్నారయ్యా. ఆ గండు పగలగొట్టిన నాడు ఆ 8 లక్షల మంది హైందవులు మీకు ఉభయ తెలుగు రాష్ట్రాలను మీ చేతికిస్తారని చెప్పాను. ఆ 8 అంటే నా భాష అర్థమైందంటే, ఈడ ఒక గండు ఉంది, 40 ఫీట్ల గండు, మొత్తం పాత బస్తీ చుట్టూరా 40 ఫీటు వాలుంది, గోడ ఉంది. ఆ గోడను నేను పగలగొడదామని నిర్ణయించుకున్నా. పగలగొట్టిన నాడు 8 లక్షల మంది హైందవులు తెలంగాణ ఆంధ్ర 2 తీసుకొచ్చి గిఫ్ట్ లాగా మీకు ఇచ్చేస్తారని చెప్పిన పెద్ద ఆయనకి నేను. అది పాత బస్తీ శక్తి. కానీ ఇక్కడ మనం కోల్పోయింది, లోపించింది ఏంటంటే ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళ వెనక మనం కూడా పరిగెత్తడం. అక్కడి నుంచే మొదలు దరిద్రం మొదలైంది. అక్కడి నుంచే మనకి. మీరు నన్ను అడగచ్చు, మరి నువ్వెందుకు చదువుకున్నావు అమ్మా ఇంగ్లీష్ మీడియం? మరి నాకు తెలియదే, మా అమ్మ నేను చదివించుంటున్నాను. అందుకే నా బిడ్డల్ని ఏ స్కూల్కి పోయి పంపించలేదు, చదివిలేనే. నా టర్న్ వచ్చేసరికి నేను చేసే ధర్మం నేను చేస్తా. మరి ఏంది మరి ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళకు పంపించుకుంటే ఎట్లంటే, మనమందరమే కనుక నిజంగా మన పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్ళకు పంపిస్తే బస్తీ మీద వాళ్ళు ఎందుకు ఈ స్కూల్ ఉందని నిలదీయచ్చు. ఎందుకు గవర్నమెంట్ స్కూళ్ళకు పంపించాలంటే భాష అనేది కేవలము భోజనానికి మాత్రమే పనికొచ్చేది. ఈరోజు నేను ఇంగ్లీష్లో స్పీచ్ ఇస్తే మీరు ఇట్లా వింటారా? ఒక్కళ్ళు వెనక వెళ్ళిపోతారు ఆడ నుంచి. जोग चोतानंद जो जो मुकुंद जो 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 ఇది
దీనిని మనం తెలుగులో పాడుకుంటే రామచంద్రుడు కాదు, కృష్ణుడు కాదు, ఇంట్లో బిడ్డ కూడా వండుకుంటాడు. నేను ఇంగ్లీష్లో వాడితే పడుకునే బిడ్డ కూడా లేచి ఏడుస్తాడు, కయ్యమంటాడు. కాబట్టి ఆంగ్ల భాష మోజు మనం ఏ రోజైతే తగ్గించుకుంటామో, మన పిల్లల్ని ఏ రోజైతే స్కూళ్ళకు వేసి ఇంటికి వచ్చేటప్పుడు టింకుల్ టింకుల్ చెప్పరా అని అడగమో, ఏ రోజైతే వాళ్ళు సాయంత్రం అవ్వంగానే మదర్సాలకు పంపించుకుంటారో, వాళ్ళ ఖురాను నేర్పించుకోవడం అనే ఒక ప్రప్రథమమైన పని చేస్తారో, మనం దేవాలయాలకు మన పిల్లల్ని స్కూల్ అయిన వెంటనే వెళ్ళి అక్కడ పంతులయ్యని అడగాల, స్వామి నువ్వు కూర్చోబెట్టి ముందు మా పిల్లలకి భగవద్గీత మొదలు పెట్టాలి. ఏం పని చేస్తాడు లేకపోతే పంతులయ్య, వెళ్ళండి ఇవ్వండి. ముల్లాకు వాళ్ళు ఇచ్చే బాధ్యత మన గుళ్ళల్లో పంతులకు ఇవ్వండి, రిజిస్టర్ పెట్టించండి. ఇంటింటికి వాళ్ళు వచ్చి మన పిల్లలు వస్తున్నారా లేదా అని లెక్క కట్టాలి మనం. ఆ రోజు సాయంత్రం మన పిల్లలు, ఆడపిల్లలు లంగా జాకెట్లు, మగపిల్లలు కుర్తా పైజామాలు వేసుకొని వెళ్ళాలి. అప్పుడు మార్పుందయ్యా దేశం. ప్యాంటు షర్ట్లు మనమే వేసి ఆడపిల్లలను ఉద్యోగాలకు, పై చదువులు అనుకుంటూ పంపించుకుంటూ, విదేశాలు అనుకుంటూ పంపించుకుంటూ, ఆస్తులు కరగబెట్టి పంపించుకుంటూ, ఇటువంటి వాడికి పెద్దల్లుడు వస్తాడని పంపించుకుంటూ, మళ్ళీ ఏం జరగకూడదా మనకి? అసలు ఆడపిల్లని హాస్టల్ పంపించడం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్టల్ పంపించడం ఏంటి? ఆడపిల్లల్ని అన్ని చదువులు చదవాలి ఆడపిల్లలు. కానీ అయ్యకి ఇంట్లో నుంచి కాలు తీస్తే మళ్ళీ అత్తగారింట్లోనే కాలు పెట్టి, ఏ పుట్టింటి నుంచి అత్తగారింటికి కాలు పెట్టి సంప్రదాయం ఉంటే ఝాన్సీ లక్ష్మీలు అవ్వరా ఏంది? రుద్రమబాయిలు అవ్వరా ఏంది? అందరూ అన్నీ అవుతారు. ముందు తండ్రులారా, దయచేసి ఆడపిల్లల్ని మీరు చేసే పిచ్చి ముద్దులు ఆపండి. మగపిల్లలు బయటికి వెళ్ళి సరుకులు తేవాలి, ఆడపిల్ల ఇంట్లో ఊడ్చాలి, ఒక బట్ట పెట్టి అలకాలి, ఇంట్లో వెనక ఒక తులసి మొక్కను పెట్టుకోవాలి, ఆడపిల్లలు ఆ తులసి మొక్కకు నీళ్లు వేయాలి, ఒక దీపం పెట్టాలి. ఇవి మొదలు పెట్టిన రోజు మనం ఎవరో పరిచయం పిల్లలకు అవుతుంది. అసలు మనం ఎవరు? ఏంటి హైందవ ధర్మం అంటే ఏంటి? మనం అంటే మన పద్ధతి తెలీదు, ఇంట్లో పూజలు తెలియదు, ఇంట్లో తల్లికి కష్టపడే విధి విధానం పిల్లలు సహకరించడానికి తెలియదు. ఎందుకు చెప్పించుకుంటావు పిల్లతోటి, ఎందుకు గుడిపిస్తావు పిల్లతోటి, ఊకుండు ఎందుకు తీపిస్తావు కంచం పిల్లతోటి, ఎందుకు కూర్చోబెట్టదు ఏంది ఇస్తుంది కంచం. ఎంతమంది తండ్రులు చేస్తారు ఈ పని ఆడపిల్లలతోటి. ఇక్కడ మళ్ళీ పెళ్ళి అయినాక మూడు కూడా తీయాలని చూస్తారు వాడు, అట్లనే కంచం. జాడు కొట్టికు, మరి మూడు కొట్టాలి జాడు, మరి మొగుడెవరు? మీలాంటి మొగోడే. ఈ స్థాయికి రావడానికి మనమే కారణము, ఒక్కళ్ళని ప్రయోజనం లేదు. గట్టిగా ఉంటే కోట, ఆ కోటను దాటుకొని ఇంట్లో పనికి వచ్చే సత్తా ఎవ్వడికి లేదు. ముందు మీ ఇళ్లలో స్త్రీలను దూషించడం మానేసేది, తిట్టడం మానేది భార్యలను నేను చెప్తున్నా. స్త్రీని ఎప్పుడైతే మీరు ఇంట్లో మర్యాద లేకుండా మాట్లాడతారో, అది చూసిన ఆడపిల్లలకు మర్యాద కావాలనే కోరిక కలుగుతోంది. ఇది వరకంటే మా కాలంలో, అంతకన్నా పై కాలంలో ఇదే పద్ధతి అనుకునేవాళ్ళం. ఇప్పుడు రెడీగా ఉంది ఇన్స్టాగ్రామ్ చూపించడానికి. ఇట్లా అక్కర్లేదు, లైఫ్ ఇట్లా ఉండక్కర్లేదు, మన ఇష్టం వచ్చినట్టు బతకచ్చు, మనకి పవర్ ఉంది అని చెప్తాను. ఇది వరకు 18 ఏళ్ళు దాటితే, 21 సంవత్సరం దాటితే మేము పెద్దవాళ్ళమేనాము, లా పరంగా మేమేమన్నా చెయ్యొచ్చని ఏ రోజు మనకి ఎవరికీ తెలియదు ఆ సంగతి. కానీ ఈ రోజు 21 ఇయర్స్ రాగానే 100 సార్లు చెవులో వినిపిస్తుంది, నేను 21, ఐఎమ్ అన్ అడల్ట్, ఐ కెన్ డు వాట్ ఎవర్ ఐ వాంట్. నిజంగా మనం కూడా నోరు తెరవలేము దానికి. ఆ మాట అనే పరిస్థితి ఎందుకు పట్టుకొచ్చాం తెలుసా? ఒక రకమైన మన అహంకారమే మనని ఇక్కడికి తీసుకువచ్చింది, పురుష అహంకారమే దాన్ని ఇక్కడికి తీసుకొచ్చింది. ఏ ఇంట్లో అయితే పార్వతీ పరమేశ్వర్ లాగా భార్య భర్తల ముందు ఒక అద్భుతమైన బంధము ఏర్పడుతుందో, ఏ ఇంట్లో అయితే నాన్నమ్మలకు, తాతలకు, పెదనాన్నలకు, కాకలకు, అమ్మకు, నాన్నకు, అమ్మమ్మకు, తాతకు కాళ్ళకు నమస్కారం చెయ్యడం అనే విధి విధానాన్ని మీరు నేర్పిస్తారో, ఏ ఇంట్లో అయితే వారానికి ఒక్కరోజైనా అన్నదమ్ములు కొట్లాడకుండా కూర్చొని ఒక ఆదివారం పూట భోజనం చేస్తారో ఆనందంతో,
ఏ బస్తీలో అయితే తల్లిదండ్రులు పిల్లల్ని పంతుల దగ్గర పంపించి నేర్పించవా మా బిడ్డలకి భగవద్గీత అంటారు, ఏ ఇంట్లో అయితే ఆడపిల్లలకు ఒక వయసు దాటిన తర్వాత వంట చేయడము పని చేయడం నేర్పిస్తారు, ఏ ఇంట్లో మగపిల్లలు తండ్రి బాధ తెలుసుకొని తండ్రి వెంట వెళ్ళి ఒక 5 కిలోల బియ్యమో 10 కిలోల బియ్యమో మోస్తాడో ఆ కొడుకుకు తెలుస్తుంది తండ్రి భుజాల బరువేంటో, ఆ ఆడకూతురికి తెలుస్తుంది తల్లి చేసిన త్యాగం ఏంటో. ఆ ఇంట్లో డొనేషన్ కట్టి స్కూళ్ళు, డొనేషన్లు కట్టి ఇంటర్మీడియట్లు, డొనేషన్లు కట్టి ఇంజనీరింగ్లు, డొనేషన్లు కట్టి మెడిసిన్. పక్కింటోడు అది చేసినాడని మనం ఇంకోటి చేయడు, మనం ఇంకోటి చేసినాడని పక్కింటోడు చేయడు. వాడు 1 లక్ష రూపాయలు పెళ్లి చేస్తాడు, నేను 5 లక్షల పెళ్లి చేయడు. వాడు 5 లక్షలు పెళ్లి చేస్తాడు, నేను 10 లక్షల పెళ్లి చేయడు. ఇవేవి హైందవ ధర్మంలో లేవే, లేవు హైందవ ధర్మంలో ఇవేవి. అసలు డబ్బులు ఇచ్చి చదువుకోవడం హైందవ ధర్మంలోనే లేదు. కానీ మరి డబ్బులు ఇస్తేనే చదువు వస్తుంది మనకి. ఎందుకు? వీడు చదువుకోడేమో, ఆల్రెడీ రెడీ అయిపోతాం మనం. విడిగానా ఇట్లా మార్కులు తెచ్చుకుంటే, ఎంసెట్లో సీట్ తెచ్చుకోకుంటే ఇంజనీరింగ్ కాలేజ్ ఎవడు వేడరా మన రికమెండేషన్ డబ్బులు ఇచ్చే సీట్ తెచ్చుకుందా? మేనేజ్మెంట్ కోటాలు. మేనేజ్మెంట్ కోటాలు తయారు చేసింది వీరంతా. ఆ వయసులో వాడు చదవక ఆడపిల్లలు కానీ మగపిల్లలు తండ్రి కష్టార్జితం తీసుకుంటాడా? తండ్రి కష్టార్జితం తీసుకొని వెళ్ళిపోతుందా పిల్ల ఇంజనీరింగ్ సీట్ కోసం? తల్లిదండ్రుల కష్టార్జితమే అర్థం కాని వాళ్ళకి హైందవ ధర్మ కష్టమేం అర్థమవుతుంది స్వామి? రోజు కష్టపడుతున్న తల్లిదండ్రులే అర్థం కావట్లే వీళ్ళకి. కాబట్టి అమ్మ కష్టం, నాన్న కష్టం అర్థం చేసినప్పుడే భారతమాత కష్టం అర్థం అవుతుందయ్యా. మీ అందరికి అమ్మా నాన్న కష్టాలు తెలుసు కాబట్టి ఇంత కష్టపడి నా ఘోష మీరు వింటున్నారు, భారతమాత ఘోష. ఏ రోజైతే మీ కష్టం మీ పిల్లలకు అర్థం అవుతుందో, అది అర్థం కావాలంటే తిడితేనో కొడితేనో అర్థం కాదు పిల్లలకి. ఆ కష్టాన్ని మీతో పాటు వాళ్ళు అనుభవించాలి. ఇంట్లో పనులు చేయాలి, సరుకులు తీసుకొని రావాలి, నవ్వుతూ ఉండాలి, చుట్టాలతో కలిసిమెలిసి ఉండాలి. తల్లి తండ్రి భార్య భర్త పిల్లలు కూర్చొని భోజనాలు చేయాలి. అందరూ కూర్చొని సామూహికంగా హైందవ ధర్మంలో ఉపనిషత్తులో ఉన్న కథలు ఎవరో ఒకళ్ళు యూట్యూబ్లలో చూసుకోండి కథలేమిటో. సాయంత్రం పూట ఒక సామూహికంగా కలవాలి. మీకు తెలియదు ఇన్ని గుళ్ళు ఉన్నాయి కదా పదబస్తీలో. ఇదే కదా సనాతన ధర్మం అంటే. బుర్రకథ, హరికథ ఇవన్నీ ఉండేవి కదా ఒక కాలంలో. 8ంటికి అందరూ కలిసి కుటుంబం సమేతంతో పిల్లల్ని తీసుకొని వెళ్ళలేరు గుళ్ళకి? వారానికి 2 సార్లు వెళ్ళలేరు? అయ్యగారిని చెప్పమనండి కథలు హైందవ ధర్మం గురించి. భక్తద్రువుడు కథ చెప్పించండి, పిల్లలకి అప్పుడు గురువుల మీద భక్తి పెరుగుతుంది. సతీ అనుసూయ కథ చెప్పించండి, స్త్రీలకు ఆడపిల్లలకు పాతివ్రత్య ధర్మం ఏంటో అర్థమవుతుంది. అది ధర్మం అనేది ఒక విధానంగా పద్ధతిగా ఇది వరకు బతుకుతూ వచ్చాము కాబట్టి అదేంటో మనకు అర్థమైంది. ఈరోజు షార్ట్ కట్లలో ఎట్లా వస్తాయి? నేను మీకు చెప్తే మీ పిల్లలు వినేస్తారా? మీరు పాటించడం మొదలు పెట్టినప్పుడే వాళ్ళు పాటించడం మొదలు పెడతారు. లవ్ జిహాద్ ఏంటి అసలు? అది అంటే 18 ఏళ్ళు 19 ఏళ్ళు 20 ఏళ్ళు కన్న కడుపు పేగు తెంపుకొని కన్న బిడ్డని ఒక్క 10 రోజుల ఎదవెవడో వచ్చి లేపుకోబోతున్నాడంటే చేతకంతనం మనదా లేకపోతే వాడి గొప్పతనమా? ఏంది అసలు ఇది? 20 years టైం ఉండే కదబ్బా మన దగ్గర ఆ బిడ్డ మనతానే ఉండడానికి. చదువులు చదువులు చదువులు, ఉద్యోగాలు, ఇంజనీరింగ్లు, వాళ్ళు భరించలేని భారం వేసేస్తున్నాం వాళ్ళ మీద మనం. చిన్నప్పుడు స్కూళ్ళ నుంచి వచ్చిన తర్వాత అమ్మ నాకు ఇది అర్థమైతలేదు, నాయన నాకు ఇది అర్థమైతలేదంటే అవునేమో బిడ్డకు నిజంగా అర్థమైతలేదేమో. స్కూల్లో కొడుతున్నారు, మనం కొట్టే, స్కూల్లో టీచర్లు కొట్టే, సమాజం కొట్టే, ప్రెషర్ కొట్టే, కాంపిటీషన్ కొట్టే, యూట్యూబ్లు కొట్టే, ఆశ చూపించి ఇన్స్టాగ్రాములు కొట్టే, సడలించి దాటిలో బోనియరు, పట్టీల మోతుండే బిడ్డల్ని లాగేస్తారు. మనకేముండనయ్యా ఇన్ని బాధలు పెద్దగా అవుతుంటే? ఎవరికి అర్థమైతాయి ఈ పిల్లల బాధలు? మొక్క పెరగక ముందే వంగిపోతోంది ఇట్లా మొక్క. మనం నేరుగా పెరిగే అవకాశము మనకి మన ప్రపంచం ఇచ్చింది. ఇన్ని లేకుండే మనం పాడు చేయడానికి ఆ దినం. అన్నీ పాడు చేస్తున్నప్పుడు మనం కదయ్యా మన బిడ్డల్ని దగ్గరికి తీసుకొని హత్తుకొని గుండెలకు తగిలించుకొని పెంచుకోవాలి వాళ్ళని. కళాపడికి ఇంట్లో పెంచే కుక్కను కూడా కొట్టాం మనం.
ఆలోచించండి. మన ధర్మము ఏదైతే మార్గము తప్పి పక్కకు వెళుతుందో అది విసికెత్తిన పిల్లల వల్ల వెళుతోంది. ఆనందంగా ఉన్న మనసుల వల్ల వెళ్ళట్లేదు. అది ఆనందం ఎక్కడి నుంచి వస్తుందంటే మనమందరం కుటుంబరీత్యా ఐకమత్యం అవ్వాలి. మనందరం మీరు ఇళ్లలో భార్య భర్తలుగా ఒకటవ్వాలి, తల్లిదండ్రులుగా ఒకటవ్వాలి, పెద్ద మనుషులుగా ఒకటవ్వాలి, తాతలుగా, నాన్నమ్మలుగా, అమ్మమ్మలుగా, మేనత్తలుగా, మేనమామలుగా, కాకలుగా, పెదనాన్నలుగా ఒకటవ్వాలి. ముందు అంకుళ్ళు, ఆంటీలు, మమ్మీలు, డాడీలు ఖతం చేయండి ఫస్ట్. అప్పుడు ధర్మబద్ధంగా గుళ్ళను స్థాపితం చేయాలి, గుళ్ళను గట్టిపరచాలి. గుళ్ళోని పంతులకు డ్యూటీలు వేయండి, గుళ్ళో పంతులకు డ్యూటీలు. తిరగాలి, వాళ్ళు కూడా అటెండెన్స్ రిజిస్టర్ పట్టుకొని ఇంటింటికి తిరగాలి. ఏ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఏ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఏ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు. వీళ్ళు లాస్ట్ టైం గుడికి ఎప్పుడు వచ్చింది? మనం ఇచ్చిన స్వేచ్ఛ చాలు. ఇంకా మనం కూడా ఎట్లే పోతాం. ఇదే నేర్పించింది ఆర్ఎస్ఎస్. కానీ టైం పట్టింది దాన్ని అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు ఒక్క ఆర్ఎస్ఎస్ఏ కష్టపడదు, మనమందరము కష్టపడదాం దాంతో పాటు. ఆ రోజు ఎవ్వడి తరం అవ్వదు మన దరిదాపులకు రావడానికి కూడా. తడిపార్ ఈసారి కనుక మనం అందరం ఒక్కటవ్వకపోతే రామచంద్రుడి ప్రాణ ప్రతిష్టాపన అయ్యింది. ఆయన బాలరామచంద్రుడిగా మనందరి బాధ విని వచ్చాడు. ఆయన యథా యథాగి ధర్మస్య గ్లానిర్భవతి భారతి. ఆయన వచ్చానమ్మా అని చెప్పడానికి వచ్చాడు. ఆయన మళ్ళీ పరమేశ్వరుడు మనిషి రూపంలో మన దగ్గరికి రావాలి అని మనం ఎదురు చూస్తూ ఉంటే ఆ మనిషి ఎవరితో తెలుసుకునేంత గొప్పతనం మనకు లేదు. కాబట్టి రాముడే సాక్షాత్తు మహావిష్ణు మహాకృష్ణ స్వరూపంగా ప్రాణ ప్రతిష్టాపన చేసుకున్నాడు. కాబట్టి ఈసారైనా హైందవులంతా ఒక్క తాటి మీద నిలబడదాం, ఒక్క మాట మీద నిలబడదాం. జయ బోలో సీతారామచంద్ర భగవానికి, జయ బోలో అయోధ్య రామచంద్రకి, జయ బోలో మోడీజీకి. ఎందుకు ఆయన పేరు చెప్పించానంటే ఇక్కడ ఆయన రాజకీయ నాయకుడు కాదు, ఆయన ధర్మ సంస్థాపకుడు. కాబట్టి ఆయన పేరు చెప్తాను. ఆయన పేరెత్తంగానే దయచేసి ఆయన రాజకీయాలు చేయకండి. ఆయన అపర ధర్మ సంస్థాపకుడు. ఆ మహానుభావుడి ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని త్యాగాలు, ఏం చేస్తేనే అంత పెద్ద కార్యక్రమం అయ్యిందో ఆయనకు ఆ పరమేశ్వరుడికి తెలుసు. అటువంటి వ్యక్తితో ఈసారి మనమంతా తన్మన్ ధన్సే నిలబడదాం. ఈసారి అద్భుతమైన భాగ్యనగరాన్ని సువర్ణ భాగ్యనగరం కింద బాలరామచంద్రుడికి ఇక్కడి నుంచి తీసుకొని వెళ్దాం. జయ బోలో భాగ్యనగరికి. సర్వే జనా సుఖినో భవంతు. అని లేదు, మీరు నాకు సలహాలు కూడా ఇవ్వచ్చు, అది కూడా తీసుకుంటారు. అంటే సందేహాలే లేవా ఎవరికి, డౌట్లే లేవా ఎవరికి? ఎవరైనా ఏమన్నా అడగదలుచుకుంటే మేడం గారు. మేడం గారు నమస్కారం. నమస్కారం అయ్యా. ఈరోజు హిందుత్వం గురించి మీరు చాలా గొప్పగా చెప్పారు. సో ఈరోజు మన హిందూ సమాజము ధనరూపంగా చాలా వెనుకాడుతుంది. ఎలాగంటే ఈరోజు మన హిందూ బంధువు ఒక 100 రూపాయలు సంపాదిస్తే ఆ 100 రూపాయల్లో 80 రూపాయల వరకు మనకు నానా వేరే వాళ్ళకి పోతుంది. సో ఈ విధంగా కూడా భారతదేశంలో మన హిందూ బంధువులు చాలా వెనుకాడుతున్నారు. దీనికి ఏదైనా మార్గం చెప్పగలుగుతారా? నా జీవన అనుభవమే ఒకటి చెప్తా. ఆయన ప్రశ్న మీ అందరికి అనిపించిందా నాయన? హిందూ ధర్మ స్థాపనకు డబ్బులు తగ్గిపోతున్నాయి, వెనకబడిపోతున్నాము అంతేనా అయ్యా? హిందూ ధర్మ సంస్థాపనకు డబ్బులు తగ్గిపోతున్నాయి, వెనక్కు వెళ్ళిపోతున్నాము. మరి ఈ హిందూ ధర్మ సంస్థాపనకు ఏ విధంగా మనము ధనాన్ని పెంచగలము? నాకు ఎప్పటి నుంచో ఒక ప్రశ్న నాకే వెయ్యాలండి. అన్న భలే ఛాన్స్ ఇచ్చిండు నాకు. నిజంగా నాకు ఎప్పుడు అర్థం కాదు, నేను ఎందుకు 200 బ్యానర్లు తయారు చేయాలా, చేయకుండా నేను ఎందుకు హోమం చేయకూడదో నాకు అర్థం కాలేదు. నన్ను అందరూ అడిగినారు నేను హోమం చేసేటప్పుడు, అమ్మ నువ్వు పబ్లిసిటీ సరిగా ఇవ్వలేదమ్మా, నువ్వు ఇంకొన్ని బ్యానర్లు వేసేది ఉండే,
నా బ్యానర్లు వేసే డబ్బులతో అన్నదానం చేస్తా కదా స్వామి, ఇంకొకరికి పూజ చేయిస్తా కదా స్వామి అంటే అట్లా నడవదమ్మా ఈడ. నువ్వు ఫుల్ అడ్వర్టైజ్మెంట్ చేస్తా కానీ ఎవరు రారు. ఇప్పుడు చెప్పండి ఏం చేయమంటారు నా అలాంటి వాళ్ళు ముందుకు వస్తే? అంటే కాకితో కబురు పెడితే కూడా పరిగెత్తుకు రావాలి హైందవ ధర్మ సంస్థాపనకి. మనం అట్లా వెళ్తలేం కాబట్టి షోకుల మీదకి డబ్బులు వెళ్ళిపోతున్నాయి నాయన. అసలు ధర్మ కార్యం కన్నా ఏ రోజైతే మనం ఈ షోకులు మానేస్తామో, అడ్వర్టైజ్మెంట్లు మానేస్తామో, ఏది అక్కర్లేదో దాని మీద ఖర్చు మానేస్తాము, ఇదే మొబైల్ ఫోన్ వాట్సాప్ లో ఒక చోట ఒక ధర్మకార్యం జరుగుతుందని నేను ఒక మెసేజ్ పెడితే సరిపోదా నాయన? పోవాలి కదా మనం అందరం. మరి ఎందుకు మనకు బ్యానర్లు కావాలా, పాంప్లెట్లు కావాలా, అడ్వర్టైజ్మెంట్ కావాలి? ఒక మంచి ఏమంటారు దడదడ అనే ఒక చిన్న బిట్టు తయారు రీల్ తయారు కావాలా? మరి మంచి దీని మీద డబ్బు ఖర్చు పెడతాడా? ధర్మ సంస్థాపనకు ఖర్చు పెడతాడా? ఇది ముఖ్యం. హైందవ ధర్మ సంస్థాపన ఎప్పుడు జరుగుతుందంటే ఇవన్నీ మనము మానేసి ఎప్పుడైతే ఆ డబ్బు తీసుకొని వెళ్ళి ధర్మ సంస్థాపనకు వాడుతామో ఆ రోజు హైందవ ధర్మం నిలబడుతుంది. నమస్కారం మేడం. నమస్కారం అయ్యా. ఇప్పుడు ఇంతకుముందు సార్ చెప్పాడు మేడం, ఏంటంటే మన దేవుని పేరు అంటే రాఘవేంద్ర టిఫిన్స్, షాయి టిఫిన్స్ అవి పెడుతున్నప్పుడు అవి వింటే నాకు ఒక రకంగా మరి మెయింటైన్ చేసిన వాళ్ళు ముస్లింలు అంటున్నారు. మరి దీని గురించి ఆపడం మన వల్ల కాదా? మన పేర్లు పెట్టి వాళ్ళు మేనేజ్మెంట్ చేయడం ఏంటిది? మనం పోయి అంతా తినడం ఎందుకు? మరి దీనికి ఒక మంచి చక్కని సలహా, దీన్ని ఎలా రూపుమాపాలి? మరి ఎట్లా మేడం ఇట్లా ఎంత బాధ అనిపిస్తుందంటే మన పేర్లు పెట్టుకుని వాళ్ళు నడిపేయడం ఏంటి మేడం? ఎంతవరకు సాధ్యం కదా? ఇప్పుడు ఆ మన దేవుడి పేర్లు పెట్టుకొని ఎవరైతే ఈ విధమైన టిఫిన్ల సెంటర్లు నడుపుతున్నారు అంటే అది ఒక ప్రాంతానికి సంబంధించింది. అంటే ఉక్కు షాయి కూడాను ఏదో పేరు తీసుకుందాం, ఆ ప్రాంతంలో ఉందా టిఫిన్ సెంటర్. ఇప్పుడు ఆ పెద్ద ఏ సెంటర్ లో ఉందో పేరు చెప్పలేదు మనకు, కానీ అది ఒక ఎక్స్ అనే పేరు మీద సెంటర్ లో ఉందనుకుందాం. ఆ చుట్టుపక్కల ఒక వాట్సాప్ కనెక్షన్ ఉంటుందా ఉండదా? మనందరికీ ఆ ప్రాంతం వాళ్ళందరికీ వాట్సాప్ కనెక్షన్ ఉంటుందా? మొత్తం వెళ్ళిపోవాలి. దడ 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 వాట్సాప్ కనెక్షన్లు అన్ని చోట్ల వెళ్ళిపోవాలి. ఇంకోటి ఏం చేయాలి? ఇట్లాంటి వాటి మీద కాదు మనం బ్యానర్లు పెట్టాల్సింది, దాని మీద బ్యానర్లు తీయాలి. ఇప్పుడు ఆ హోటల్ ఇటు 1 కిలోమీటర్ అటు 1 కిలోమీటర్ హైందవులందరికీ హెచ్చరిక, ఈ పేరు మీద నడపబడుతున్నది ఇది మనది కాదు, దానికి ఖర్చు పెట్టాలి. ఇప్పుడు అర్థమైందా అన్న నీకు? దానికి ఖర్చు పెట్టాలి బ్యానర్లను. అప్పుడేమైతుంది? అది చూసి కూడా ఎవడైనా పోయాడు అనుకోండి, వాడిని మనం కాపాడలేం, వాడే మన మధ్యలో దుర్మార్గుడు. కానీ ఆ బ్యానర్ చూసిందాక నిజమైన హైందవుడు ఎప్పుడు అక్కడికి పోడు. దాన్ని సౌండ్ చేయాలి నాయన. హైందవులుగా మన ధర్మం ఏంటంటే టెక్నాలజీని అక్కడ వాడుకోవాలి. మనం ఇవ్వండి అట్లాంటిది. ముందు నా దాంట్లోనే, నా ఇన్స్టాగ్రామ్ లోనే ఫస్ట్ నేనే పెడతా. ఒకళ్ళది ఎందుకు? పంపించండి నాకు, నేను పెడతా. జై శ్రీరామ్ అమ్మ. జై శ్రీరామ్ నాన్న. ఇప్పుడు హోటళ్ళ గురించి మాట్లాడితే రాఘవేంద్ర టిఫిన్స్ అనేసి అట్లా అంటున్నారు, కానీ వైన్స్ ఏ ముస్లిం నడపడు. నరసింహ వైన్స్, దర్బార్ ఇవన్నీ పెట్టుకునేది మనమే కదా. భవానీ వైన్స్ అంటే మన దేవుళ్ళని మనమే కించపరుస్తున్నాం కదా. అండ్ ఇంకొక ప్రశ్న, క్రిస్టియన్స్ లో ఎవ్రీ మంత్ వాళ్ళకి వచ్చే శాలరీలో 1/10 వాళ్ళ ఫాదర్ కి ఇవ్వబడుతుంది. సో హిందువులు ఎంతమంది ఫాస్టర్ సో మనం ఎంతమంది మన శాలరీ నుండి గుడికి కేటాయిస్తున్నాము, గుడి అభివృద్ధికి? అదొక ప్రశ్న. అండ్ నెంబర్ 3 మేడం, మీరు మాకు హెల్ప్ అయ్యే ఒక క్వశ్చన్. కోటి ఉమెన్స్ కాలేజ్లో ఒక శివలింగం ఉంది. ఈ స్టేజ్ మొత్తం కోటి ఉమెన్స్ కాలేజ్ అయితే ఇటు టర్నింగ్ లో శివలింగం టెంపుల్ ఉంది ఈ కార్నర్ కి. ఇట్లయితే మనకు విక్టోరియా మెమోరియల్ గ్రౌండ్ వస్తుంది, ఆ రోడ్ కు ఉంది అది. అయితే
ఆ టెంపుల్ కి లోపలికి వెళ్ళాలంటే ఉమెన్ అయ్యి ఉండాలి, ఎందుకంటే ఉమెన్స్ కాలేజ్ హాస్టల్స్ ఉంటాయి కాబట్టి. లేకపోతే తండ్రితోనో అన్నతోనో లేదా స్వామి మాల వేసుకుంటేనే వెళ్ళాలి, లేదంటే శివరాత్రి టైంలోనే అందరికి ఎలా ఉంటుంది. సో అది కోటి ఉమెన్స్ లోపల ఉంది. సరే, నేను కోటి ఉమెన్స్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో ఎక్సాలమ్ని కాబట్టి నేను ఆవిడకి వెళ్ళి ఒక అప్లికేషన్ ఫామ్ వేస్తాను. ఏమనాలంటే మెయిన్ రోడ్ నుండి ఒక ఎంట్రన్స్ ఇవ్వండి, అంతుంటే కాలేజ్ లోపల ఉంది కదా. వాళ్ళ కాలేజీలో మగవాళ్ళు కూడా ప్యూన్లు ఉంటారు కదా నాన్న, మగవాళ్ళకి అక్కడ వరకు రావడానికి ఉన్నప్పుడు ఒక పురోహితుడికి రావడానికి ఏంటి ప్రాబ్లం? సో ఓపెన్ డిస్కషన్. ఒక 20 feet గోడలు వేయండి, ఫెన్సింగ్ వేయండి, అంటే బయట నుండి కూడా వచ్చి వాళ్ళు దర్శనం చేసుకునేటట్టు, లోపల నుండి రాకుండా బయట నుండి. అక్కడ పూజ జరుగుతుందా జరగట్లేదా? పూజలు లోపలనే అమ్మాయిలే చేస్తారు. ఆ శివలింగం ఎట్లా అంటే నార్మల్ శివలింగం కాదు, బీజాక్షరాలు ఉన్నాయి అందులో. నేను లైఫ్ లో ఇప్పటి వరకు చూడలేదు, ఏ టెంపుల్లో లేదు. అది ఒక శివలింగం. చేయండి. మీరు ఎంతమంది, మీరేమైనా సంస్థ ఉందా? మీరెవరు? నేను ఒక హిందువుని అన్న వాళ్ళతో. మీరు ఒక 5-6 మంది ఒక పని చేయండి, ఒక లెటర్ ఇవ్వండి నాకు. అది నేను కూడా మా యమనన్న పెద్ద మనిషి ఉన్నారు, ఆయనకి ఇవ్వండి ఆ లెటరు. నేను అది పర్సనల్ గా రిప్రజెంట్ చేస్తాను. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి కిషన్ రెడ్డి గారితోనూ బండి సంజయ్ గారితోనూ అయ్యే అవకాశం ఉంది. పార్లమెంట్ కి ఎలక్షన్స్ కి ముందు అయితే ఎంత సింపుల్ గా వెళ్ళి కాలేజ్ లో ప్రిన్సిపల్ ముందు రిక్వెస్ట్ చేద్దామయ్యా. మనం అంత దూరం తీసుకెళ్ళిపోయాం అనుకో, ఫైల్ కూడా అంత పెద్దగా అయిపోతుంది. అంటే వాళ్ళు ఏమంటారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ కదా, సో అది ప్రయత్నం చేసి. అండ్ ఇంకోటి, అంత దూరం పోయినామంటే తిరిగి రావు ఇంటికి మళ్ళీ. ఓకే, తలాబ్ కట్ట ఓల్డ్ సిటీ సెంటర్ లో ఉంది. తలాబ్ కట్ట భవానీ నగర్ ఏరియా, భవానీ నగర్ పోలీస్ స్టేషన్ వెనకల్నే ఒక గుడి ఉంది, రాముంది, కృష్ణుంది. హిందూ ముస్లిం గొడవల కూలగొట్టిన గోడ ఇప్పటికట్లనే కూలిపోయి ఉంది. దాన్ని హిందూ అక్కడ వెళ్ళట్లేరు, ఎవరు దాన్ని పట్టించుకోవట్లేదు. ఒకే ఒక్క ఫ్యామిలీ ఉంది ఆ టెంపుల్ ని. మీరు అన్నట్టు శివుని ఏదైతే ఫ్యామిలీ మీరు అన్నారు కదా యాకత్పురాలో, సేమ్ అలానే బౌద్ధపుర. సో సేమ్ అక్కడ కూడా ఒకటే ఫ్యామిలీ దాన్ని మెయింటైన్ చేసుకుంటూ వస్తుంది. సో వాళ్ళు ఏమంటున్నారంటే, మేము వెళ్ళాము, నేను రికార్డ్ చేశాను, మొత్తం క్లియర్ గా రికార్డ్ చేశాను, మొత్తం ధ్వంసం, గోడలు ధ్వంసం, విగ్రహాలు ధ్వంసం, ఓన్లీ పిల్లర్లు అవన్నీ ఉన్నాయి. సో దాన్ని మనం పునర్నిర్మాణం చేయాలి. పునర్నిర్మాణించడం ఒక పెద్ద పని, అది ఒక ప్రాసెస్ లో వెళ్తుంది. దానికన్నా ముందు మీరు ఒక పని చేసి పెట్టండి నాకు, మీరు ఎంత కరెక్టో నాకు తెలియడానికి. రేపు పొద్దున ఒక 10 మందిని తీసుకొని వెళ్ళి గుడికి ఆనుకొని చెత్త ఉన్న 4 దేవాలయాల దగ్గర ముందు చెత్త క్లీన్ చేయండి మీరు. ఏనానా ఆ ఫొటోస్ నాకు పంపించండి, అప్పుడు మీకోసం నేను బయటకు వస్తాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆఖరి క్వశ్చన్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ మధ్య లవ్ జిహాద్ గురించి మీరు చెప్తున్నారు కదా, అయితే లవ్ జిహాద్తో ఏం జరుగుతుందంటే, వాళ్ళు ముందు ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేసి మెల్లగా హిందూ అమ్మాయిలను కనబడి చేసి, దాని తర్వాత వాళ్ళని మెల్లగా వాళ్ళ నచ్చినట్టు వాళ్ళ ముందు ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేసి మెల్లగా ట్రాప్ చేసి చేస్తుండ్రు. దాని తర్వాత అమ్మాయిలు కూడా వాళ్ళు మనం చెప్పినా కానీ ఇదే పొజిషన్లో ఉండలేరు ఒక్కొక్క స్టేజ్లో. అలా చాలా జరుగుతుంది. మనము హిందూ అబ్బాయిలు ముస్లింలు లవ్ చేస్తేనేమో బండి మీద వెళ్తుంటే వాళ్ళని ఆపి కొట్టి కొన్ని కేసులు చంపేయడం జరుగుతుంది. సో ఇలా చాలా కేసులు ఇలా అవుతున్నాయి వయసు వరుసలో. దీనికి మీరేం మీకు ముఖ్యంగా ముందొకటి చెప్తాను, కూర్చోండి. మీరు కనుక కరెక్ట్ గా చూస్తే ఈ సమస్యలు చాలా మటుకు పల్లెటూర్ల నుంచి చదువుకొని ఉద్యోగాలకు సిటీలకు వచ్చిన పిల్లలు ఎక్కువ శాతం ఉన్నారు. ఒకవేళ మీకు తెలుసో లేదో, లేదా ఎక్కడెక్కడైతే వాళ్ళకి ఆధునికత లేదు అనిపిస్తుందో, అటువంటి ఆధునికత అంటే మోడర్నైజేషన్ ఎక్కడైతే లేదనిపిస్తుందో, ఆ మోడర్నైజేషన్ కోసం సిటీలకు వచ్చి సిటీలలో హాస్టళ్లలో ఉంటూ రోజు ఇంటికి వెళ్లే ఆడపిల్లలు చాలా తక్కువ మంది ఈ హింసకు లోనవుతారు. ఇంటికి వెళ్లి కూడా ఇళ్లలో బాధలు పడేవాళ్ళు రెడీగా ఉంటారు ఇట్లాంటి వాటికి. ఎందుకంటే స్త్రీని ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే స్త్రీ విపరీతమైన బాధలో ఉంటుందో అటువంటి స్త్రీని పొగిడితే చాలు కరిగిపోతుంది స్త్రీ. వాడు వాడుకునేది ఏకైక ఆయుధం పొగడడం, ఇంత అంతా చూపించడం. ఫస్ట్ మన ఇళ్లలో ఆడపిల్లలకు మనం నిదానంగా చెప్పవలసినది ఒక్కటే, హైందవ ధర్మం అంత స్వేచ్ఛ ఏ ధర్మము మనకు స్త్రీకి ఇవ్వలేదు. తల్లి అది నేర్పించండి చిన్నప్పటి నుంచి.
ఈ ఇంట్లోనే నీకు చదువుకోవాలంటే చదువుకోవచ్చు, నువ్వు ఆడుకోవచ్చు, స్పోర్ట్స్లో వెళ్ళొచ్చు, గొప్పదానివి అవ్వచ్చు. ఇలా వేరే ఏతర మతాలు ఏది ఇవ్వట్లేదో కూడా మనం చిన్నప్పటి నుంచే ఆడపిల్లలకు జ్ఞానబోధ చెయ్యాలి. వాళ్ళకి పొద్దునతో పాటు రాత్రి ఎంత భయంకరమైనదో, రాత్రితో పాటు పొద్దున ఎంత గొప్పదో ఇది నేర్పించకపోతే అది వచ్చిన రోజు అది చీకట వెలుతురా తెలుసుకోలేని పరిస్థితి. చాలా ముఖ్యమైన విషయం ఇది. కాబట్టి మీరు చెప్తున్న బాధకి ముందు తగ్గాలి అని అంటే అసలు చాలా మంది ఆడపిల్లలకు ఈ బైక్ సర్వీసెస్ ఉంటాయి కదా, అసలు ఆడపిల్లలు బైక్ సర్వీసెస్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు? అద్భుతంగా గవర్నమెంట్ పిఎం మోదీ గారి స్వావలంబన దాంట్లో ఎన్నిట్లోనో తీసుకోవచ్చు. ఎన్నో ఇప్పుడు వాచ్మెన్ కింద వెళ్తున్నారు ఆడపిల్లలు. అట్లా ఆడపిల్లలు బైక్ కింద ఎందుకు తీసుకొని వాళ్ళు ఇదేంటి ఓలా బైక్స్ ఏదో ఉంటాయి కదా, ఆ టైప్ లో ఆడపిల్లలు ఎందుకు తయారు చేయకూడదు అసలు మీరందరూ? దాని గురించే మీరు అడుగుదామని అమ్మా. అడగండి. ఇప్పుడు ఏదైతే బైక్ అంటే ర్యాపిడో మీద సింగిల్ గా ఇప్పుడు మనం బుక్ చేసే హిందువుల్లో కూడా జెంట్స్ బుక్ చేసే కంటే రాదు. మన హిందూ అమ్మాయిలు బుక్ చేసే, మన ఎవరైనా లేడీస్ బుక్ చేసే వాళ్ళు వస్తారు, ఇంత గడ్డాలు పెట్టుకొని వాళ్ళ పైన మీరు బొట్టు మంత పెట్టుకొని కాళ్ళు ఇటు సైడ్ అటు సైడ్ వచ్చి కూర్చుంటున్నారు. మనకు చాలా ఆ విధంగా కూడా బాధ అనిపిస్తుంది. అంటే అది వాళ్ళకు మీరు అన్నట్టు ఇంట్లో దొరకాలి సంస్కారం. మనం చెప్పింది ఇప్పుడు మీరైనా నేనైనా ఏం పరిష్కారం చేస్తాం దానికి, కానీ ఆ ఒక మెసేజ్ వాళ్ళకి ఎట్లా ఫార్వర్డ్ చేయాలి? మన హిందూ అమ్మాయిలకు, హిందూ మహిళలకు ఎవరైనా కానీ ర్యాపిడో బుక్ చేసుకొని ఒక ముస్లిం బైక్ మీద వెళ్తున్నారు. నేను మొన్న చూసేస్తే వీడు ఎక్కడ వచ్చిండ, నేను ఎంబడి బైక్ మా బస్సులోకి వచ్చిండాడు, గడ్డ మింతుంది వాడి బైక్ మీద అమ్మాయి వస్తుంటే నేను ఎంబడి బండి తీసుకొని పోయినా బస్సులకి. ఓడీడు మన వాళ్ళ మీద వస్తుందంటే ఆమె దిగి పైసలు ఇస్తుంది, అంటే ర్యాపిడో బుక్ చేసుకొని వచ్చింది ఆమె. అందుకే ఈసారి నుంచి ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఎంతో మంది ఆడపిల్లలు పాపం అనాథాశ్రమాలలో పెద్దవాళ్ళు అవుతున్నారు చదువుకొని. ఆడపిల్లల అనాథాశ్రమంలో కూడా హైందవ అనాథాశ్రమాలలో చదువుకొని ఇంటర్మీడియట్ డిగ్రీయో చేసుకుంటున్నారు. అందరికీ ఉద్యోగాలు లేవు. అటువంటి ఆడపిల్లల అనాథాశ్రమానికి మనం వెళ్ళి ఆ పిల్లలకి బైక్ మగవాళ్ళు ఎందుకు నడపాలా? ఆడపిల్లలు ర్యాపిడో నడుపుతారు. అమ్మా నాన్న అప్పుడు ఏం చేయాలి? రోజు చచ్చినట్టు ముందర నిలబడాలి అమ్మా నాయన. వాళ్ళ అమ్మ నాన్న ఎవడైతే తీయకుండా మగవాడు ఎవడైనా ఇతరవాడు కనుక మన బస్తీలో వస్తే ఆ అమ్మా నాన్న కూడా వెళ్ళేలా మొదలు పెట్టాలి. మనం పిల్లల్ని కాదు వెళ్ళేసేది, ముందు బస్తీలో వరకు వచ్చి వాడు దింపుతున్నాడంటే అమ్మా నాన్న కంటపడలేదా? మరి ఆడపిల్లల ర్యాపిడోలు స్టార్ట్ చేయాలి మనం. ఫస్ట్ ఆడపిల్లల ర్యాపిడోలు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో అప్పుడు సగం దరిద్రం తగ్గుతుంది మనకి. ఆ ర్యాపిడోలు బుక్ చేయించాలి మనం. ఆ ర్యాపిడోలు ఆడవాళ్ళు మాత్రమే బుక్ చేయించాలి. దానికి మనం పోలీస్ నుంచి స్పెషల్ పర్మిషన్ తీసుకోవాలి. ఫీమేల్ ర్యాపిడోస్ కెనాట్ బి బుక్డ్ బై మెన్. అప్పుడు ఆళ్ళు వచ్చి కూర్చుంటారు వెనకలేకపోతే. కాబట్టి ఫీమేల్ ర్యాపిడోస్ బుక్ అవ్వాలి. దానికి ఒక స్పెషల్ యాప్ తయారవ్వాలి. వి విల్ వర్క్ ఆన్ దిస్. నేను వెంటనే వర్క్ చేస్తాను దీని మీద. నాకు ఎప్పటి నుంచో ఉంది ఆశయము. ఆడపిల్లలు ర్యాపిడోస్ రన్ చెయ్యాలి. దానికి స్పెషల్ పోలీస్ పర్మిషన్ తీసుకుందాం. మగవాళ్ళు దాన్ని బుక్ చెయ్యకూడదు. చేసినట్టు మనం బొక్కలో వేయాల్సింది. విల్ వర్క్ ఆన్ దట్. చాలా తొందరగా చేద్దాం. అప్పుడు ఈ చివరి క్వశ్చన్ మన లక్ష్మయ్య గారు ఒక నిమిషం. మేడం నమస్తే. నమస్కారం. మన ఆర్ఎస్ఎస్ స్థాపకులైనటువంటి గోల్వాల్కర్ గారు, నా భారతదేశంలో కులరోగం ఉంది, ఈ కులరోగాన్ని మాపడమే నా యొక్క ధ్యేయం, ఈ రోగాన్ని తీసేయడమే నా యొక్క ధ్యేయం అని చెప్పేసి అతను ఆర్ఎస్ఎస్ స్థాపించడం జరిగింది. సమాజంలో ఇప్పటికీ ఎస్సీలు ఎస్టీలు సమాజం అంటే మన ఆర్ఎస్ఎస్కు దూరంగా ఉంటున్నారు. మరి వాళ్ళను ఏ కోణంగా దీనికి కావడానికి ఏమైనా మార్గాలు చూస్తారేమని చెప్పేసి నా మనవి మేడం. ఇందులో ప్రప్రథమంగా నాకు అర్థమైనది ఏమిటంటే, నాయన మనుషులను కులం అనే పేరుతో హింసించి చంపకుండా కుల వృత్తులను మనం పైకి తీసుకొచ్చే ఒక ఆలోచనను మొదలు పెట్టాలి. మీకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ఒక మోచీ సమాజం ఉంది. ఇప్పుడు బాటా ఎవడప్ప సొమ్ము? ఆ బాటాలో చేసే ప్రతి చెప్పులు ఏదో ఒక మోచయ్య చేయబట్టే వచ్చింది కదా అక్కడి దాకా. మరి మోచీలు ఎందుకు బాటాలు కాకూడదు? ఎప్పుడైతే వాళ్ళ కుల వృత్తిని మనం అందరము గౌరవిస్తామో, ఆర్థికంగా వాళ్ళకి నిలబడడానికి వాళ్ళతో నిలబడతాము, ఆ రోజు కులం అనే పేరు నశిస్తుంది. కులం ఎక్కడి నుంచి వచ్చింది? బీదరికంలో నుంచి కులం పేరు వచ్చింది. నిజంగా బాగా డబ్బున్నోడు వాడు కులం చెప్పుకుంటున్నాడు ఈరోజు. మనకు అవసరం ఉందా?
ఎవ్వరికీ లేదు. కడుపు మాడి ఇక్కడ ఆకలి బాధ వేసినప్పుడే ఆ కులం పేరెత్తుతున్నారు మనుషులు. కాబట్టి కుల వృత్తులను గౌరవించాలి. కుమ్మరి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎలక్ట్రానిక్స్ ఇస్తే వాళ్ళు అద్భుతంగా చేస్తారంట. మొన్న మా ఒక అన్న చెప్పిండు నాకు. అందుకే ప్రధానమంత్రి గారు స్వావలంబన్ భారత్లో ఆయన మొదలు పెట్టాలనుకున్నదే ఆ ఉద్దేశంతో. కాబట్టి ముద్రా లోన్స్ కింద మనమందరం కలిసి ఎవరెవరినైతే మనం సోకాళ్ళు ఎస్టీలని ప్రపంచంలో మన దేశంలో రాజకీయ పరంగా ముక్కలు చేసి మన చెవులకు కూడా వింటే జుగుప్స కలిగేలాంటి పేర్లను పెట్టి ఆ పేర్లతో పిలుస్తున్నామో అలా వాటిని ఇంకా మనము ముందుకు కొనసాగనివ్వకుండా కుల వృత్తులను నిలబెట్టించి వాటిని మళ్ళీ స్థాపించి అటువంటి కుల వృత్తులను పట్టుకున్న వాళ్ళు ధనికులుగా స్థాయిలో నిలబడితే ఆ బిడ్డలు కూడా రేపొద్దున బిల్డింగ్లు వాళ్ళ ఇళ్ల ముందు ఫెరారీలు ఉంటే వాళ్లే ముందు ఆలోచించడం మానేస్తారు. వాళ్ళు ఆలోచించడం మానేస్తారు. మనమనే ధైర్యం మనము చెయ్యం వాళ్ళెవ్వరినీ కూడా. కాబట్టి సమాజంలో ఉండాల్సింది ఫస్ట్ ఆర్థిక న్యాయం. మన దగ్గర లేనిది ఆర్థిక న్యాయం. వ్యవస్థలో అందరికీ ఒకే రకమైన అన్నం తినడానికి, బట్టలు కొనుక్కోవడానికి, నీడగా ఉండడానికి, విద్య నేర్చుకోవడానికి, వైద్యం చేసుకోవడానికి ఒకటే రకమైన శక్తి లేకపోవడమే దీనికి కారణం. ఇలా చేసే విరగ్గొట్టిందే విదేశీయుడు. కాబట్టి మళ్ళీ ఇంకో బ్రిటిష్ పరిపాలన మనం చెయ్యకుండా మనమందరం కలవాలి. కలిసి మన కుల వృత్తుల వాళ్ళని మనం గౌరవించాలి, వాళ్ళని పైకి తీసుకురావాలి. ఈ ద్వారాలోనే ముద్రా లోన్స్ మేము మొదలు పెట్టాము. ఇలా ఒక్కొక్కళ్ళు మీరు కనుక ఎవరినైనా మాకు పరిచయం చేయగలిగితే కేవలం నేను చేసే ముద్రా లోన్స్ పాత బస్తీ వారికి. ఇంకేమైనా ప్రశ్న? పోనీ వారికి ఇక్కడ లాస్ట్ ఇచ్చేద్దాం. వాళ్ళు లేచారుగా మర్యాద పూర్వకంగా. ఇప్పుడే వార్మప్ సెషన్ స్టార్ట్ అయింది నాయన. ఇలాగే ఉంటుంది ఎప్పుడు. ఒక చిన్న సజెషన్ మేడం. అయ్యా చెప్పండి. ఎప్పుడైతే మనం ఒక ఇండిపెండెంట్ అండ్ డిపెండెంట్ అనే పదాలను తీసేసి మనం ఇంటర్ డిపెండెంట్ అనే పదాన్ని గుర్తు చేసుకోగలుగుతాము. ప్రతి ఒక్కరం ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉన్న వాళ్ళమే. ఎవరమో ఇండిపెండెంట్ కాదు, డిపెండెంట్ కాదు. కానీ మన అందరి ఆలోచనలు ఇండిపెండెంట్ లేకుంటే డిపెండెంట్ అనే పోతుంటాయి. సో అదొకటి ప్రతి ఒక్కరం మనం అర్థం చేసుకొని జీవించగలిగితే. అంటే ఇప్పుడు ఏమవుతుందయ్యా, ఇప్పుడు మీకు మళ్ళీ ఇదే ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక ధనికుడు చెప్పుల వ్యాపారం చేస్తున్నాడు అనుకున్నాం, కోట్ల రూపాయల్లో అంతర్జాతీయ స్థాయిలో. అతని మీద ఒక చిన్న చెప్పు చేసేవాడు ఆధారపడి ఉన్నాడు, వీడి మీద అతను ఆధారపడి ఉన్నాడు. అలాంటి ఆధారపడడం కాదుగా మనం చూస్తే ఇక్కడ ఆత్మాభిమానంతో ఎవరికి ఏ హక్కు ఉందో ఆ హక్కు ఉన్న ప్రతి పౌరుడికి అతని చేతిలో ఉన్న విద్వత్తుకి మనము విలువనిచ్చి అతన్ని స్థాపించేటట్టు చేయగాలి. వీ నీడ్ టు ఇంక్రీజ్ స్మాల్ స్కేల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఇన్ దిస్ కంట్రీ. ఇంక్లూడింగ్ అట్ ది రెసిడెన్సెస్, ఈవెన్ హస్బెండ్ అండ్ వైఫ్, పిల్లలు కానీ తండ్రి కానీ ఇట్లా ఫ్యామిలీస్ కూడా ప్రతి ఒక్కరం మనం అది అర్థం చేసుకోగలిగితే ఈ ప్రపంచం ఏది ఒకటితో ఒకటి ఆధారపడకుండా ముందుకు వెళ్ళదు. నేను గాలి పీలిస్తేనే తప్ప, గాలి మీద ఆధారపడి నేను పీలిస్తేనే తప్ప నేను బతకను, నేను వదిలే గాలి పీలిస్తే తప్ప ఈ చెట్టు బతకను. సో వీఆర్ ఆల్ డిపెండెంట్, వీఆర్ ఆల్ ఇంటర్డిపెండెంట్. ఈ భాషలో అంటే అక్క మాట్లాడినట్టు కానీ అన్న మాట్లాడినట్టు కానీ నేను మాట్లాడలేను. రెండు విషయాలు చెప్పాను నేను. అంతా అయిపోయిన తర్వాత ప్రశ్న వచ్చి ఏది కాకిందంటే సామాజిక న్యాయం గురించి అక్క చెప్పింది. ఆర్థిక న్యాయం, ఈ ఆర్థిక న్యాయం గురించి పనిచేస్తున్నాం మేము. పెద్దపల్లి గ్రామంలో బసంత్ నగర్లో పిల్లవాడు పేరు పరికిపండ్ల నరహరి. ఆయన ఇప్పుడు మధ్యప్రదేశ్ గవర్నమెంట్ లో ప్రిన్సిపల్ సెక్రటరీ. ఆయన కూడా అన్న పద్మశాలి ప్రిన్సిపల్ సెక్రటరీ. ఆలు బిక్కి, ఈ స్వలంబన్ భారత్ ఇవన్నీ కూడా చేశాను. నేను ఒక 25 సంవత్సరాల నుంచి నేను బ్యాంకర్ని. నేను బ్యాంక్ లో ఉద్యోగం చేస్తాను. దక్షిణ భారతదేశం మొత్తం అక్క చెప్పినట్టు ఎంఎస్ఎంఈ ఎస్హెచ్జి గ్రూప్ నుంచి 10,000 రూపాయల రుణాల నుంచి 2 కోట్ల రూపాయల రుణాలు వరకు నేను చూస్తాను.
నేను మాట్లాడుతున్నప్పుడు మనకు ముల్లే రాకేష్ గారు అన్నతోటి వాళ్ళతో నేను ఇక్కడికి వచ్చి ఇట్లా పోతున్నప్పుడు నాకు తెలిసింది ఇక్కడ ఈరోజు ఉంది అని చెప్పేసి. కేవలం మనము మీకు ఎవ్వరికి అక్క చెప్పినప్పుడు షీటింగ్ అని చెప్పేసి ఇప్పుడు ర్యాపిడో పోస్ట్ అన్నది. మీరు ఏం లేదన్నా, మీరు ఈడ వారంకో నెలకో నేను ప్రతి రెండో శనివారం ఆదివారం ప్రతి ఆదివారం ఖాళీగా ఉంటాను. నన్ను విలు ఈడ ఊసబెట్టు, ఎన్ని రోజులు చెప్పు, నేను చెప్తా. అక్క నువ్వు పాత బస్తీ గురించి చెప్తున్నావు. పాత బస్తీలో పుట్టి పెరిగిన నేను. పాత బస్తీకి ప్రథమ శత్రువు ఎవరంటే పవిత్రన్ అని చెప్పేసి ఒక సిపి ఉండే, కమిషనర్ ఆఫ్ పోలీస్. మీకు ఎవ్వరు తెలుసో తెలియదు, నాకు తెలియదు కానీ అంత చిన్నగా ఉండే నేను. హిందూ ముస్లిం గొడవ స్టార్ట్ అయ్యింది షాగన్ మన బోనాల నుంచి. చౌక్ మస్జిద్ ఉందా అనే హుసేనియాలం నుంచి వస్తున్నప్పుడు చౌక్ మస్జిద్ ఉందా? చౌక్ మస్జిద్ దగ్గర హిందూ ముస్లిం కొట్లాట అయినప్పుడు నేను ఇంత పిల్లగాడు మా అన్న పెద్దవాడు ఉండే, ఓ లట్లు తీసుకొని ఓ దబా దిబా కొట్టాం. అదే దొంగ ఈ పవిత్రంగా దొంగ తురుగులే సపోర్ట్ చేసాడు. అప్పుడు కాదు అమ్మ చెప్తుంది, అమ్మ చెప్తుంది. సో విద్య, వైద్యం, ఉపాధి దాంట్లో మనం పనిచేస్తున్నాం. ఈ సబ్బండ వర్గాల గురించే ఈ స్వలంబన్ భారత్ వచ్చింది. బ్యాంకులో మీకు రుణాలు ఎట్లా తీసుకోవాలి, సిజిడిఎస్ఎస్సి ఎట్లా తీసుకోవాలి, పిఎంఈజీపీ ఎట్లా తీసుకోవాలి, అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా తీసుకోవాలి, ఏది ఎట్లా తీసుకోవాలన్నా కానీ మీరు ఇక్కడ మీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కానీ మీరు ఇక్కడ శిశు మందిర్లో చెప్తే నా నంబర్ వాళ్ళ దగ్గర ఉన్నది. మీరు ఎవరైనా మీకు చెప్పొచ్చు. నాకు హాలిడే పూట ఉన్నప్పుడు నేను ఇక్కడికి వస్తా. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇక్కడ కూర్చొని మీకు డిపిఆర్ రిపోర్ట్ ప్రిపేర్ చేసి మీ బ్యాంకులతోటి మాట్లాడి మీకు రుణాలు వచ్చి మీకు బిజినెస్ పెట్టించి ఆ బిజినెస్ తోటి మార్కెట్ లింకేజ్ కూడా చేయిస్తాను. అక్కడ నేను మీకు మీ ముందే చెప్తున్నా, విత్ మార్కెట్ లింకేజ్. అంటే ఈ రోజు దందా చేస్తానికి నాకు లోన్ వచ్చింది, కానీ నేను దందా మొదలు పెడితే నాకు గిరాకీ నుంచి వస్తుంది. మీకు గిరాకీ కూడా ఇప్పించే బాధ్యత నాది. అయితే అయినా ఇంకో చిన్న కండిషన్ ఏంటి? ఈ కండిషన్ ఏంటంటే లోన్ తీసుకునేటోడు హిందూ అయి ఉండాలి. అయితే నేను టైం చేస్తా. సోమవారం నుంచి శుక్రవారం వరకు నేను మొత్తం పీపీటీలు ఇచ్చుకుంటా, ప్యాంట్ షర్ట్లు వేసుకొని మొత్తం టైల్ గీలు ఆడుకొని మొత్తం అంతా లోపల నుంచి ఉడుకుతూనే ఉంటుంది. అమ్మాయిలు ఏం రాబాయి ఎప్పుడెప్పుడు వదలాలని. అయితే మీరు ఇప్పుడు చూస్తుండొచ్చు, కానీ నా పేరు కృష్ణమూర్తి, మీరు చూసినా హాలిడే ఉన్న రోజు నన్ను దోతిలో చూడకపోతే మీరు అక్కడనే పట్టుకొని కొట్టుండే. నన్ను మా అయ్య దోతి కట్టుండే, మా తాత దోతి కట్టిండు. నేను ఎందుకు కట్టదే? అక్క చెప్పింది మోహన్ మీరు అంతా ప్యాంట్ షర్ట్లు వేస్తారు. అరే నేను ఆఫీస్కి పోతున్నా, ఇబ్బంది ఉంది, ఆఫీస్ పోయినప్పుడు వేస్తా. అయితే నేను అక్క మీ ఆఫీస్ కూడా ఇచ్చిన, నేను ప్యాంట్ షర్ట్ వేసుకున్నా కాబట్టి నేను వాళ్ళలేదు. పవన్ సుత హనుమానికి జై. పవన్ అని అడగాలి. 2 రోజుల క్రితం పోయినా అక్క ఆఫీస్కి నేను పోయి అనుకున్నా ఈడ ఉందని చెప్పి అన్నా. అన్న మీరు రండి అన్న, ప్యాంట్ షర్ట్ వేసుకొని అక్కడికి అల్లనే ఓల్డ్ సిటీలో ఏడ ప్రోగ్రామ్ ఉన్నా చెప్పు, నేను వస్తా. గిట్లా చూస్తే నా అక్క సంతోషపడుతుంది, కానీ నేను ప్యాంట్ షర్ట్ వేసుకుంటే సంతోషపడతా అమ్మ అక్క. పడలేదా? తెలంగాణ సాంప్రదాయం ఏంది? ఆడపిల్లల కాలు మొక్కాలి, అందు గురించి కాలు మొక్కిన. సో ఈ రోజు నుంచి ఈమె మన అందరూ ఆడిబిడ్డ. నాకైతే ఆడిబిడ్డ, మీకు అవుతుందో కాదు నాకు తెలియదు, నాకైతే ఆడిబిడ్డ. అయితే ఈ లోన్ల విషయం గురించి మీకు ఏమైనా సమాచారం కావాలంటే ఇక్కడ ఉన్న ఎస్హెచ్జి గ్రూప్స్ ఉన్నాయంటే 10,000 రూపాయల నుంచి 2 కోట్ల రూపాయల వరకు ఎట్లా తీసుకోవాలి. మార్చి 10వ తారీఖులో ఒక ఇంక్యుబేషన్ సెంటర్ ఉంది అక్క, మనది టెక్నాలజీ పార్ట్నర్ ఉన్నాడు. వీఆర్ వర్కింగ్ ఆన్ పెస్టిసైడ్స్ గ్రూప్. ఒక 25 మందిని మేము తయారు చేస్తాం జమ్మిగుట్టలకించి. అప్పుడు కూడా నేను ఇక్కడ అన్నలకు చెప్తా, నేను ఒకవేళ ఇంక్యుబేషన్ సెంటర్కి వస్తే మీరు రండి, మీకు ట్రైనింగ్ ఈవినింగ్ అన్ని ఇస్తాం. వాడు హిందూ అయి ఉండాలి. థ్యాంక్స్ అన్న నన్ను విన్నందుకు, థ్యాంక్స్. ఇక నేను రాజకీయం అయితే నాకు తెలియదు. ఆమె చెప్పింది 40 ఫీట్లో గోడ గది మూసినది. నేను ఆయన సాగంగా ముట్టి పెట్టినా కాబట్టి నాకు ఎరికే.
సరే నాకయ్యే సాయశక్తులతో సాయం చేస్తారు. ఇంతకుముందు నేను ఐటీ సెల్తో మాట్లాడుతున్నా, ఇక్కడ వికాస్ అన్న ఉన్నాడు, ఆయనతో కూడా కొన్ని నేను మాట్లాడినా. అక్క చేసే పని అక్క చేస్తుంది, మేము చేసే పని మేము చేస్తాం. 8 లక్షలు 22 లక్షల ఓటర్లలో మనము 10 లక్షల ఓట్లు మనం వేస్తే చాలు. అన్నా మీరు అందరు చేయండి. వికాస్ అన్న ఉన్నాడు ఈయనే, ఇది మీటింగ్ స్టార్ట్ కాకముందే నేను మాట్లాడిన వికాస్ అన్న తోటి, అన్నకి ఇట్లా చేద్దామంటే మేము కలుస్తున్నాము, అక్క పని అక్క చేస్తుంది, అక్కకి ఏం సపోర్ట్ చేయాలో మేము చేస్తాం. 2 లక్షల ఓట్లు అయితే నా అంత అదృష్టమైన ఆడబిడ్డ ఎక్కడ ఉంటుందో తెలియదు. నేనైతే ఉన్నానయ్యా నిజంగా. 25 ఏళ్ళు యాకపుర కాన్స్టిట్యుయెన్సీలో పుట్టి పెరిగి పెద్దనైన నేను తిరిగి నా పుట్టింటికి వచ్చి నిలబడడం నాకెంతో ఆనందం. ఎంతో మంది అని ఈమె బయట మనిషి. మరి హైందవ ధర్మం ప్రకారం మీకు ఇంటికి అల్లుడిని ఇల్లరికం తెచ్చుకోలేను కదా, ఏం చేస్తూ చెప్పుర్రి. అందుకే పెనిమిటి ఏడ తీసుకుపోయిండు ఆడబోతి పెనిమిటితో. కానీ ఏ రోజైతే ధర్మం చెయ్యాలి, జాగృతం చెయ్యాలి అనిపించిందో, ఇంత పెద్ద భూప్రపంచం మీద నాకు ముందు పుట్టినిల్లే కనిపించాను ఆయన. కాబట్టి నన్ను పరాయనంటే మీ ఇంటి ప్రతి ఆడబిడ్డ బాధపడుతుంది నిజంగా. 1000 సార్లు 1,00,000 సార్లు తూటాలు గుచ్చినట్టు గుచ్చుతున్నారు నన్ను, పరాయి మనిషి. మాకైతే ఆడబిడ్డనే. నిజంగా ఈ రోజు ఈ సభకు దేవుడు అందుకే పంపించిండు నన్ను, నిజంగా చెప్తున్నాను. అంటే నేను ఎక్కడికి పోయినా పరమేశ్వరుడిది ఏదో ఒక కృప ఉంటుంది. ఈ రోజు ఇక్కడికి ఎందుకు పంపించిండంటే నన్ను ఆయన నిజంగా నన్ను ప్రేమపూర్వకంగా మీ ఆడబిడ్డ అని నోటి నుంచి మీరు అనడాలే, నేను వినాలే అని పంపించింటాడు ఆయన. చాలా సంతోషం. ధన్యవాదాలండి.